దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. గ్లోరీ టు ద గాడ్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకి కారణముడా, మా జీవుల తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి ఈ రాత్రి కాలంలో తండ్రి జరుగుతున్నటువంటి ఆరాధనలు ఆశ్రయించండి. ఆదించేంతవరకు అధ్యక్షుడు ఇచ్చి క్రమంగా ఆరాధన నడిపిస్తామని మరి అపోస్తల కార్యం 2:2 ప్రకారంగా వీరు అపోస్తల బోధయందును, సహవాసవంతులు, రొట్టె విచ్చుటందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉందని మీ లేఖనాలను పోషిస్తున్న సందర్భంలో మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సంసిద్ధమై ఉండగా మీ సహాయం దయచేయమని ఆదించేంతవరకు మీరు అధ్యక్ష వహించి క్రమంగా మరి అది నడిపిస్తున్నామని ప్రార్థన చేయొచ్చు. ఈ మనవులు విజ్ఞాపనలు మా కొరకు తిరిగి రానైనటువంటి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ విన్నపము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినాను, వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము వారుణమును, తీర్చలేము వారుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియు పగలను పాదములకు రాగి తగులకుండా, రాత్రియు పగలను పాదములకు రాగి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు పాత్రులమై, కృపావాక్యమునకు పాత్రులమై, కృప వెంబడి కృపను పొందెదం, కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఆనందము ఆనందము యేసుని చూచే క్షణమాసనం, ఆనందము ఆనందము యేసుని చూచే క్షణమాసనం.
ఆత్మనందభరితులమై ఆగమన కాంక్షత సాగెదం ఆగమన కాంక్షత సాగెదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము ఆనందయాత్ర. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో చక్కటి కీర్తన చేత మహోన్నతుని దేవుని స్తుతించుట కొరకు చేరువచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాము. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాము. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనది ఉండదంటకు రుజువునైనది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనపడి పదార్థంతో నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. దేవుడు అతని అర్పణను చూచి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచుండెను. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనుక్కోయేను కనుక అతను కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నారని తను వెతుకు వారికి ఫలము దయచేవాడిని నమ్మవలను కదా. ఆమె చదవని వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతులైన తండ్రి, జీవముల దేవ, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో తండ్రి వినుట గురించి, విశ్వాసం గురించి చేరువచ్చిన బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తుంటుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ విన్నపములు, విజ్ఞాపనలు మా అందరి కొరకు తిరిగి రానటువంటి మీ కుమారులను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపములు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వినుటము విశ్వాసం గురించి మనం నేర్చుకుందాము. విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని చెప్పేసి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును అని చెప్పేసి. కాబట్టి మనం ఏం వినాలి, ఎవరు చెప్పిన మాటలు వినాలి, ఎందుకు వినాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా పాయింట్ 1 ఏమి వినాలి అంటే దేవుని మాటలు వినాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనానికి బైబిల్ తీసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగంలో ఏం తెలియజేస్తారంటే, సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపిస్తుంది. ఏ సమయము? క్రీస్తు యొక్క 2వ రాకడ సమీపిస్తుంది కనుక సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. కనుక ఏం చేయమంటారంటే ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు అంటే పాటించేవారు ఆశీర్వదించబడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం వినాలి? మొట్టమొదటిగా దేవుని మాటలు వినాలి. రెండవదిగా ఏం వినాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినాలని చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున వాడిని లేపుదునని చెప్పేసి చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. మరి
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని చెప్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మరి అపోస్తలుడైన మత్తయి ఏం చెప్తున్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను అని చెప్పేసి అంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కాబట్టి ఈ నా మాటలు విని అని మాట్లాడుతున్నాడు. అంటే ఏ మాటలు వినాలి? యేసుక్రీస్తు వారి మాటలు విన్నట్లయితే మనము బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె రాక్ సాలిడ్గా ఉంటాము. అంటే సాలిడ్ కదల్చబడినటువంటి బండపై మన యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది బండ మీద కట్టబడింది కనుక ఆ బండ కదల్చబడదు అని చెప్పేసి అంటున్నాడు. బండ అంటే మరొకటి కాదు. కొరింథీయుల మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచన భాగంలో అందరూ ఆత్మ సంబంధమైన పానం చేశారు, అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం భుజించారు, తమను వెంబడించినటువంటి బండలోని తాగారు, ఆ బండ క్రీస్తే అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనము వినాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తుల యొక్క మాటలు వినాలి. మనం ఏం వినాలి? అపోస్తుల మాటలు వినాలి. ఆదిమ సంఘము స్థాపించబడిన తర్వాత దానికి క్రీస్తు సంఘం అని పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయండి, క్రీస్తు సంఘంలో నీవు మీకు వందనములు చెప్పుచున్నామని చెప్తున్నాడు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఏకైక సంఘం ఏంటి అంటే అది క్రీస్తు సంఘము. ఆ క్రీస్తు సంఘం గురించినటువంటి సమాచారాన్ని నాడు రక్షణ పొంది ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి 12 మంది అపోస్తులు ప్రకటిస్తూ వచ్చారు. ఎవరు ప్రకటించారు? యెరూషలేములో ఆదిమ సంఘము లేక క్రీస్తు ప్రభు యొక్క సంఘము ప్రారంభించబడిన నాటి నుంచి వాళ్ళు ఎలా దేవుని ఆరాధించారు అని అంటే అపోస్తుల బోధ నుంచి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం భాగాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తులు ప్రకటించినటువంటి మాట, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి అని చెప్పబడతా ఉంది. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుటందును ప్రార్థన చేయుటందును, ఇంకా కొరింథీయుల మొదటి పత్రిక 16:1-2 చూస్తే వర్ధిల్లు కొద్ది కానుకలు ఇచ్చుటందును ప్రతి ఆదివారం కూడా సంఘంగా కూడుకున్నారు, దీనినే ఆరాధన అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం ఏం గమనించాలంటే అపోస్తులు ప్రకటించిన బోధన ఉన్నారు. అపోస్తులు ఏం ప్రకటించారు? క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తామని ఆ రోజుల్లో చెప్పారు, కానీ ఆ తర్వాత పౌలు గారు పునరుత్థాన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నామని చెప్పారు. అపోస్తులు ఏదైతే చెప్పారో ఆ బోధన మనం వినాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం యోహాను సువార్త పక్కనే ఉంటుంది. ఒకసారి బైబిల్ అందరూ తెరవండి. యోహాను సువార్త పక్కనే ఉంటుంది. అపోస్తుల కార్యములు అంటే ఈ అపోస్తుల కార్యం రాసింది ఎవరంటే లూకా గారు. లూకా సువార్తను రాశాడు, అలాగనే అపోస్తుల కార్యాలు కూడా లూకా గారే రాశాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 8వ అధ్యాయం అనగానే నపుంసకుడు అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. ఆ నపుంసకుడు అనేవాడు గాజా దేశం నుంచి బయలుదేరి మరి యెరూషలేము వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆరాధించి మరలా తిరిగి వచ్చేటువంటి క్రమంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాల్ని చదువుతున్నట్టుగా మనం చూడగలం. చూడండి, ఈ యొక్క నపుంసకుడు ఎవరు? ప్రభుదూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, ఫిలిప్పు ఎవరు అంటే 7 పరిచారకుల్ని అపోస్తులు ఏర్పాటు చేశారు. ఆ పరిచారకులు ఒకడు. ఎందుకని? ఇతను విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి నపుంసకుడు. అంటే నపుంసకుడు అంటే అటు పురుషుడు కాదు, ఇటు స్త్రీ కాదు, మరి నపుంసకత్వం కలిగినటువంటి వ్యక్తి గాజా దేశంలో ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నట్టుగా మన అందరికీ తెలుసు. ఐథియోపియా రాణి అయినటువంటి కందకే కింద ఆమె ధనాగారం అంతా మీద ఆర్థిక మంత్రిగా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఆయన
మరి ఆత్మకి మరి నపుంసకత్వం లేదు, కానీ అది శరీరానికి ఉంది. దేవుడు అందుకని అంటాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవించున్నది. ఆత్మ రక్షించుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గాదా దేశంలో తాను ఐక్యూబల్ అనేటువంటి కందకే కింద ధనాగార మంత్రి మీద ఆయన అధికారిగా ఉండి ఆ గాదా ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవుని ఆరాధన చేసి మరలా తిరిగి వచ్చేటప్పుడు రథం తోలుతున్నటువంటి రథం తోలుతున్నాడు. ఈయనైతే యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ప్రభుదూత ఫిలిప్పుకి చెప్పింది, నువ్వు వెళ్ళి ఆయన చదువుతున్నటువంటి వాక్య భాగము అర్థమైందో లేదో తెలుసుకోవాలన్నప్పుడు నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పు పరుగున వెళ్ళి రథంతో పాటు ఈక్వల్గా ఊరుకుంటూ వెళ్ళి, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అంటే అప్పుడు నపుంసకుడు అంటాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో నేర్చుకోగలను అని చెప్పేసి రథం నిలిపి ఆయన ఎక్కించుకొని ఆయన చదువుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించి వాని యొక్క గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండేనో అలాగనే ఆయన నోరు తెరవకునేను, ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకపోయాను, ఆయన సంతానం ఎవరు వివరిస్తురు, ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది అని వ్రాయబడినటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలని వినిపిస్తాడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రవక్త అంటే యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ఇలాగ చెప్తున్నాడు, తను గుర్చియా వేరొకరి గుర్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గుర్చిన సువార్తను ప్రకటించాడు. యేసును గుర్చిన సువార్త. యేసును గుర్చిన సువార్త అంటే ప్రకటించేవారు క్రీస్తునే ప్రకటించాలి అనే విషయాన్ని ఈ 34-35 వచనాలు మనం చూస్తూ ఉన్నాము. ఇది అపోస్తల కార్యం 8వ అధ్యాయం 34-35 వచనాల్లో నపుంసకుడికి పిలుపు ఎవరి గురించి ప్రకటించాడంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాడు. ఎవరిని ప్రకటించాడంటే ఆయన మన పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చాడని, ఆయన మన పాపల నిమిత్తము ప్రాణం పెట్టాడని, మనందరి కొరకు మరణించి చనిపోయాడని, అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని ఎవరైనా సమాధి చేస్తారు, అలా సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బతికుండగానే నేను తిరిగి 3వ దినాలు లెగుస్తానని 2 ఉపమానాల ద్వారా తెలియజేశాడు. ఎప్పుడైతే 3వ దినాలు లెగుస్తాడన్నాడో అదే రీతిగా 3వ దినాలు లేచాడు. ఆయన్ని తండ్రి దేవుడు లేపాడు అనే విషయాన్ని ఎప్పుడైతే ఆయన క్రీస్తుని గుర్చినటువంటి శుభవర్తమానము సువర్తమానము లేక సువార్త పిలుపు నపుంసకుడికి తెలియజేశాడు. వెంటనే ఆయన అంటాడు, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లను ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చును ఆత్మకమని అడిగి రథం నిలుపు ఆజ్ఞాపించును. పిలుపు, నీవు పూటములతో విశ్వసించిన ఎలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చినట్టుగా మనము అపోస్తల కార్యం 8వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 34-35 వచనాల్లో ఇక్కడ పిలుపు ప్రకటించింది ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించే ప్రకటించాడు అనే విషయాన్ని గమనించాలి. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రికలో ప్రకటించేవారు పంపబడాలి అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి మనం బైబిల్ చెప్పుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13-15 వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినవాన్ని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ప్రకటించేవారు పంపబడాలి. ఈనాడు సువార్తగా ప్రకటించట్లేదు, కళ్ళబొల్లి కథలు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించండి అంటే, మీరు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీకు ఇల్లు ఇస్తాడని, మీకు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మీరు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని, లేకపోతే మీ పిల్లలు పుడతారని, మీకు ఇల్లు వస్తాయని, మీకున్న రోగాలు పోతాయని ఈ బోధ చేస్తున్నారు. అది సువార్త కాదు ప్రియులరా. సువార్త అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించడమే. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13-15 వచనాలు చూసినట్లయితే, ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు. చాలా సందర్భాల్లో నేను గృహదర్శనం వెళ్ళినప్పుడు వారు విశ్వసించరు కానీ మా గురించి ప్రార్థన చేయమంటారు. ఇది ఎలా సాధ్యము?
ఈ విశ్వాసం అనేది ప్రార్థన చేసే వ్యక్తికి ఉండాలి, ప్రార్థన చేపించుకునే వ్యక్తికి ఉండాలి. అప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. కానీ క్యాజువల్గా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ వీరు మాత్రం ప్రార్థన చేయరు. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించో, అనారోగ్యాల గురించో, ఆర్థిక సమస్యల గురించో వారు ప్రార్థన చేయరు. కానీ దైవజనులను చూసి, నాలాంటి దైవజనులను చూసి మీరు ప్రార్థన చేయమంటారు. చేస్తాము, కానీ కార్యం జరిగిద్దా? విశ్వసింపని వారికి ఎట్లు ఎలా ప్రార్థన చేయదురు? విననివారు ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు వింటారు? ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదం ఎంతో సుందరములైంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం గమనించాలంటే ప్రకటించేవారు పంపబడాలి. ప్రకటించేవారు పంపబడినప్పుడు వారు వాక్యానుసారంగా బోధిస్తున్నారా లేదని చెప్పేసి, ఒకవేళ అలా బోధిస్తే వారు చెప్పేటువంటి మాటలు వినాలి. విన్నట్లయితే నిత్య నాశనానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులు సొంత సాక్ష్యాలు చెప్పకూడదు. ఇతరుల గురించి చెప్పు సాక్ష్యాలు వద్దు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 చూసినట్లయితే యేసుక్రీస్తు వారు, నా అంతా నేను ఏమీ మాట్లాడలేదు, నేను విన్న సంగతుల గురించి మాట్లాడుతున్నాను, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవట్లేదు, నన్ను గురించి సాక్ష్యం చెప్పుకోవడం వేరొకడు గలడు, ఆయన నన్ను గురించి చెప్పిన సాక్ష్యమే సత్యమని మీరు విశ్వసించాలని చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కొంచెం జీవించినప్పుడు కూడా ఎన్నడూ ఆయన గురించి ఆయన సాక్ష్యం పొందలేదు. ఆయన గురించి అపోస్తులు చెప్పారు, ఆయన గురించి మీ తండ్రి దేవుడు చెప్పాడు, ఆయన గురించి పరిశుద్ధాత్ములు చెప్పాడు, ఆయన గురించి దెయ్యాలు సైతం చెప్పారు సాక్ష్యం. కానీ ఎన్నడూ కూడా యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పలేదు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఏమంటే, నేను మనుషుల యొక్క సాక్ష్యమును అంగీకరింపను అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత బోధ మనం చేయకూడదు. మన సొంత ఆలోచనలు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రకటించకూడదు అనే విషయాన్ని గమనించాలి. రెండోదిగా, ఇప్పటివరకు వినుటల గురించి నేర్చుకున్నాము. ఏం వినాలి? దేవుడి మాటలు వినాలి, క్రీస్తు మాటలు వినాలి, అపోస్తుల బోధలు వినాలి. ప్రకటించేవారు క్రీస్తునే ప్రకటించాలి, ప్రకటించేవారు పంపబడాలని. మనుషుల యొక్క సొంత సాక్ష్యాలు కానీ, ఇతరుల గురించి చెప్పు సాక్ష్యాలు కానీ మనము చెప్పకూడదు. అయితే ఇప్పటివరకు వినుటల గురించి నేర్చాము. రెండోది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎలా కలుగుతుంది? ఇప్పుడే మనం చదువుకున్నటువంటి పాఠంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మన బైబిల్ తిప్పుకున్నాము. మన పాఠంలోకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనేది సర్వసాధారణంగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 ప్రకారంగా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగుతుంది నేర్చుకున్నాము. మరి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, మంచిది. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నదంటే రుజువునై ఉంది. విశ్వాసం ఏంటి? అదృశ్యమైనది ఏంటి? ఈనాడు మనం పరలోకాన్ని చూసామా, మన కంటితో చూడగలుగుతున్నామా అంటే లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరలోకం ఉందని విశ్వసిస్తున్నాము. మనం క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే ఆయన మనల్ని పరలోకాన్ని తీసుకువెళ్తాడని నమ్మాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నది ఎందుకు రుజువునైనది. దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము అని అంటారు. కాబట్టి విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? వినుట వల్ల కలుగుతుంది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపము. ఇంకేమంటాడు? అదృశ్యమైనది ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. ఇంకా అలాగే 6వ వచనం చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని అంటాడు. అంటే మనం విశ్వసించడం ద్వారా ఏం గమనించబోతున్నామంటే, ఆయన మనకు ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలం ఏంటంటే నిత్య జీవమని, ఆ ఫలం ఏంటంటే పరలోకమని, ఆ ఫలం ఏంటంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము యథార్థంగా బ్రతకకుండా మనం చనిపోతే, యథార్థంగా బ్రతకకుండా చనిపోతే నరకానికి వెళ్తాము. కానీ యథార్థంగా బ్రతికి ఆయన చిత్తాన్ని అనుసరించి క్రీస్తు యొక్క మాటలను విని విశ్వసించి మారుమనసు పొంది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో అనగా ఆయన సంఘంలో బాప్తిసం ద్వారా చేర్చబడితే ఆయన ఫలాన్ని దయచేస్తాడు. తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి
విశ్వాసంలో ఏముంటున్నాయి? విశ్వాసంలో నమ్మకము, విధేయత ఉంటుంది. అంటే యాకోబు పత్రిక 2:26 అంటాడు, విశ్వాసంలో విధేయత ఉండాలి, రెండోది నమ్మకం ఉండాలి. అంటే నమ్మకము ప్లస్ విధేయత విశ్వాసం ఉంటుంది. విధేయత లేకపోతే అది విశ్వాసము కాదు. విశ్వాసం ద్వారా 11:33 చూడండి. హెబ్రీయులకు మొదటి పత్రిక 11:33 వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధముల్లో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. చూసారా, విశ్వాసం ద్వారా 33-34 ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక చివరిగా ఏమి విశ్వసించాలి? ఏమి విశ్వసించాలంటే దేవుని సంకల్పాన్ని విశ్వసించాలి. లూకా సువార్త 7:39-40 29-30 ఏమంటాడంటే, పరిసయ్యులు యోహాను చెప్పేటువంటి దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఈనాడు దేవుని వాక్యం వింటున్నట్టు మీరు దేవుని యొక్క సంకల్పాన్ని విశ్వసించాలి. దేవుని సంకల్పంలో మనకు రక్షణ ఉంది. నీ కుటుంబం విడవబట్టడం ఆయనకు ఇష్టం లేదు కనుక నీవు పరిసయ్యుల వలె ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె కాకుండా క్రీస్తు యొక్క బోధ ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని పదిలపరుచుకొని క్రీస్తు ప్రభు యొక్క సంఘమే నిజమైన సంఘమని ఆ సంఘంలోకి చేర్చబడినప్పుడు నీవు ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలమైనటువంటి ఆ పరలోకాన్ని పొందుకోగలవు. చాలామంది ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారు. ఈనాడు చూడండి, ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు కొందరే అన్నాడు. విశాల మార్గంలో అంటే దాదాపు 60,000 పైచిలుకు క్రీస్తు ప్రభు సంఘాలు కాకుండా వేరే మనుషుల చేత కట్టబడిన సంఘాలు ఉన్నాయి. వాటిలో చాలా యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నానని, వాస్తవంగా వారెవరు క్రైస్తవులు కారని, పాస్టర్లు కూడా క్రైస్తవులు కారని, వారందరూ కూడా నరకానికి క్రైస్తవులు అనుబడేటువంటి వారిని తీసుకువెళ్తున్నారనే విషయాన్ని ఈనాడు క్రైస్తవులు గ్రహించకుండా అపవాది పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి వారికి మనం దేవుని యొక్క సంకల్పాన్ని వివరించాలి. క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన బలిని అంటే ఆయన మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ప్రతి ఆదివారం ప్రకటించాలి. మరి ఎంత గొప్ప బోధ చేసినప్పటికీ క్రీస్తుని గుర్చినటువంటి సువార్తను ప్రకటించినట్లయితే ఆ యొక్క మరి ప్రసంగం అనేది సంపూర్తి కాదనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని విశ్వసించాలి. ఈరోజు 2 బాప్తిసాలు పొందారు, బలవంతపు సురేష్, శ్రీజ. వారు ఎవరు విశ్వసించారంటే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే మేము పరలోకానికి వెళతామని, మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు యథార్థంగా మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకొని క్రీస్తులోని బాప్తిసం పొందారు. అలా పొందినటువంటి వారి గురించి ఉదయకాలం మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. అంత మాత్రమే కాదు, వారు మాతో పాటు సహోదరులుగా చేర్చబడ్డారు. యేసుక్రీస్తు వారే తాను రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఆ 2 ఆత్మల్ని చేర్చాడంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమి విశ్వసించాలంటే నేను పాపిని విశ్వసించాలని, ఆ పాపాన్ని పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారు తీసివేస్తాడని విశ్వసించి మరి క్రీస్తు యందు నమ్మకం కలిగి ఉండాలని తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వసించి వాక్యం విని విశ్వసిస్తారో, చివరిగా యోహాను సువార్త 5:24 తెలియజేసిన మాట, క్రీస్తు మాటను వినేటువంటి వారిని నిత్య మరణంలో నుంచి నిత్య జీవంలోనికి దాటి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వినుట వల్ల విశ్వాసము కలుగును, వింట క్రీస్తుని గురించిన మార్పులు కలుగును. వింటే విశ్వసిస్తే నమ్మకము ప్లస్ విధేయత అనేది మిమ్మల్ని పరలోకాన్ని చేరుస్తుంది. ఆ నమ్మకం ఎప్పటి వరకు ఉండాలి అంటే మరణ పర్యంతం వరకు కూడా ఉండాలి. కాబట్టి ఈ దినాన దేవుని మాటలు వినాలని, క్రీస్తు ప్రభు బోధలు వినాలని, అపోస్తలుల బోధలు వినాలని, విశ్వసించిన దాని ప్రకారం జీవించాలని, మాటలు చెప్పడం కాదు బ్రతుకు అనేది ఉండాలనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. రండి, తల ఉంచుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకి కారణముతుడా, మా జీవం కలిగిన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మేము వినటం గురించి, విశ్వసించడం గురించి, వాక్యానుసారమైనటువంటి మాటలు బోధించడానికి మీరు సహాయం చేశారు.
కేవలం మేము విలువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకున్న వారు కాకుండా విన్నదాని ప్రకారము సంఘస్థులు మీరు దీవించండి. దీవించడం మాత్రమే కాదు కానీ వారి యొక్క నిశ్చత్వం కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ప్రతి ఉదయకాలంలో లేచి రక్షించబడిన వారి కొరకు, రక్షణ లేకుండా ఇంకా వెలుపల ఉన్న వారి కొరకు, వారు మారు మనసు పొంది మీ సంఘంలో చేర్చబడిన కొరకు, అంత మాత్రమే కాదు విశ్వవ్యాప్తమైనటువంటి సంఘంలో ఆయా ప్రాంతాల్లో క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నిన్న దినమున చంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సహోదరులు నాగభూషణం గారి యొక్క సతీమణి మరణించున్నారు. ఈరోజు సాయంకాలము భూస్థాపితం చేశారు తండ్రి. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. నిజంగా తన విశ్వాస జీవితంలో నాగభూషణం గారు ఎంతోమంది విశ్వాసుల్ని తన సంఘంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చడానికి మీరు వాడుకున్నారు. అంత పెద్ద సంఘాలను కట్టినటువంటి దైవజనులు తన భార్య మరణించడాన్ని బట్టి ఈ ప్రభు దిన ఆరాధన జరిగించిన తర్వాత మరి వారి యొక్క స్వగ్రామం తీసుకువెళ్ళి సమాధి చేశారు. ఆయనకు తెలుసు ఈ భూమి మీద నేను మరణిస్తే ఖచ్చితంగా పరదేశకు వెళతానని, ఆ తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్తానని విశ్వసించారు. ఆ తల్లిగారు చనిపోయారు కానీ ఆ విషయంలో చింతించాల్సిన పని లేదు. ఒకానొక దినాన ప్రతి నేత్రము కూడా యేసుక్రీస్తు వారిని చూస్తారని, ప్రతి నేత్రం కూడా పవిత్రంగా జీవిస్తే పరలోకానికి వెళ్తారని తెలుసు కనుక ఆయన ధైర్యంగా ఉన్నారు. ఆయనకి ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు, మరి కోడళ్ళు, మనవరాలు వారందరినీ ఆశ్రయించండి. వారి సంఘానికి ఆదరణ కలగజేయండి. అమ్మగారిని కోల్పోయినటువంటి కుటుంబానికి ఆదరణ దయచేసి, ముఖ్యంగా భార్యను కోల్పోయినటువంటి దైవజనులకు మీరు ఓదార్పు దయచేసి ఆదరించమని ప్రార్థన చేయొచ్చు. జూలై నెల 9వ తారీఖున ఆదరణ కూడిక జరుగుతూ ఉన్నది, జ్ఞాపకార్థ కూడికగా. అది మీకు మహిమకరంగా జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ దేశమును, ఈ రాష్ట్రమును ఏలుతున్నట్టు నాయకులకు మంచి ఆలోచన దయచేయండి. ప్రభుత్వాలు ఎక్కడ కూడా మరి ప్రజలకు చేయవలసినటువంటి మంచి పనులు ఆగకుండా ఆర్థిక పరిస్థితుల్ని లేవనెత్తండి. వారు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మంచి ఆలోచన దయచేసి వారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలకు యెహోవా దేవుడే, యేసుక్రీస్తు వారే ఏర్పాటు చేసినని తెలిసి ప్రజలకు కావాల్సినటువంటి మరి ప్రతి విధమైనటువంటి అవసరం తీర్చమని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మరి మా ప్రధాన మన ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన దయచేయమని, అలానే ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దైవజనులు మీరు ఆశ్రయించండి. అంత మాత్రమే కాదు, మరి పోలీసు యంత్రాంగాన్ని మీరు దీవించండి. పోలీసు యంత్రం కూడా ఎలాంటి మరి గొడవలు జరగకుండా వారు శాంతి భద్రతతోటి మా ప్రాంతం అంతా కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి వారందరికీ కూడా మీ దయా కాపుదలు దయచేసి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించి క్రీస్తులోనికి రక్షణ మార్గంలోకి వారిని నడిపించాలని ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ తండ్రి చేరవచ్చిన వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాటలు మీ దైవికమైనటువంటి దీవులతో నింపమని, యేసుక్రీస్తు వారిలో మీరు ఏర్పాటు చేసిన సకల ఆశీర్వాదాలు మా అందరికీ సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ మనవులు విజ్ఞాపనలన్నీ కూడా మా అందరి కొరకు తిరిగి రాలేనటువంటి మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.